పంజాబ్ నేషనల్ బ్యాంకులో 23,000 కోట్ల రూపాయలు నీరవ్ మోదీ మోసం చేశాడు అని చెప్పేసి ఆ కేసులో మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవి బ్రహ్మాజీరావుపై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. తనకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అని, ఎక్కడో బ్రాంచ్ లో జరిగిన దానికి తనని బాధ్యుణ్ణి చేయడం ఏమిటి అని ఈ కేసు నుంచి తనను తప్పించమని ఆయన కోర్టుని వేడుకోవడం జరిగింది. ఈయన వాదనలపై స్పెషల్ కోర్టు స్పందిస్తూ దేశవ్యాప్తంగా 7,000కు పైగా బ్రాంచీలు ఉన్నందున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతి లావాదేవీని పర్యవేక్షించడం మానవ పరిమితులకు మించి అసాధ్యమని కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఫ్రాడ్ లో సహకరించి లాభపడినట్లుగా సిబిఐ ఈ ఆధారాలు చూపలేకపోయింది. ఆయనకు ఎటువంటి అక్రమ లాభము లేదా లంచము దక్కలేదని స్పష్టమైంది. అందువల్ల ఈ ఫ్రాడ్ కి ఆయనకు క్రిమినల్ బాధ్యత ఉన్నట్లుగా నిరూపించే ఆధారాలు లేవని కోర్టు తేల్చింది. ఈ మోసం స్థానికంగా బ్రైడీ హౌస్ బ్రాంచ్ లోనే జరిగింది. మొత్తం బ్యాంకు వ్యవస్థకు దాన్ని బలవంతంగా అన్వయించలేమని కోర్టు తెలిపింది. ఇదే తీర్పు ఆధారంగా ఎన్నికల కమిషన్ బాధ్యత చూడండి. కొన్ని కోట్ల ఓటర్ల పేర్లు ఉండేటటువంటి ఒక రాష్ట్రంలో కొన్ని వేల నియోజకవర్గాల్లో ఉండే ఓటర్ల లిస్టు తయారీలో కేంద్ర ఈసీ ప్రతి ఓటర్ పేరుని పరిశీలించి ధృవీకరించగలదా? అసలు ఓటర్ల లిస్టు ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఎన్నికల ముందు పాత ఓటర్ల లిస్టు ఆధారంగా తాత్కాలిక ఓటర్ల లిస్టులు ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తయారు చేస్తారు. వాటిని స్థానిక రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్స్ పరిశీలించి దానిలో తప్పు ఒప్పులు ఉంటే వాటిని ఎన్నికల సంఘం తరపున పనులు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గడువులోగా తెలియజేస్తారు. వచ్చినటువంటి ఆ సవరణల్ని ఓటర్ల లిస్టులో చేర్చి అన్ని సక్రమంగా ఉన్నాయి అని సర్టిఫై చేసిన తర్వాత ఆ ఫైనల్ ఓటర్ లిస్టు జాబితాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ఎన్నికల అధికారికి సమర్పిస్తారు. ఈ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సలహా మేరకు గవర్నర్ నియమిస్తే కేంద్ర ఈసీ ధృవీకరిస్తుంది. రాష్ట్ర సిఈసి నియామకంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర అసలు ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సర్టిఫై చేసినటువంటి లిస్టులు ఆధారంగా రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఆ ఓటర్ల లిస్టులను సర్టిఫై చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తారు. ఆ తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఓటర్ల లిస్టు తయారీ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ లో కానీ రాష్ట్ర ఎన్నికల అధికారి నియామకంలో కానీ కేంద్ర ఎన్నికల సంఘము లేదా కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఎక్కడ ఉందో ఈ సోకాల్డ్ లిబరాన్లు చెప్పాలి. మరి ఓటర్ల లిస్టులో తప్పులు ఉన్నాయి అంటే వాటి తయారీలో నిర్లక్ష్యం వహించిన క్రింది స్థాయి రాష్ట్ర ఉద్యోగులు వాటిని సరిగ్గా పరిశీలించి ఆ తప్పులను రాష్ట్ర ఈసీ అధికారుల దృష్టికి తీసుకురాని రాజకీయ పార్టీల ప్రతినిధులు వీరిది తప్పు అవుతుంది. కానీ ఓటర్ల లిస్టులో తప్పులకు కేంద్ర ఈసీది కేంద్ర ప్రభుత్వందే బాధ్యత, మొత్తం కూడా దాందే బాధ్యత అని తోసేస్తే అసలు ఎంతవరకు సమంజసం? జార్జ్ సోరోస్ ముఠా వంటి విదేశీ వాళ్లకు ఇక్కడ ఎన్నికల్లో ఓటర్ల లిస్టు తయారీ అలాగే ఇక్కడ ఎన్నికల వ్యవస్థ గురించి వాళ్లకు కనీస అవగాహన అలాంటి ఉండే అవకాశం ఉండదు. అందుకని బహుశా ఓటర్ల లిస్టులు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఈసీ ఢిల్లీలో కూర్చొని బీజేపీ సహకారం తీసుకుని ఓటర్ల లిస్టులు తయారు చేస్తారేమో అని సోరోస్ ముఠా అనుకున్నారేమో. అందుకని మోదీ ఓట్ చోరీ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ గారు దాన్ని ప్రచారం చేశారు.